Welcome back to our Suman Guru YouTube channel. Dear followers, మనం ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఎగ్జామ్ ఏదవని జేఎల్స్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ నుంచి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఇండియన్ హిస్టరీ అనేది కామన్గా ఉంటుంది. అందులో ఏది ఉన్నా లేకపోయినా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది కంపల్సరీగా ఒక అంశంగా ఉంటుంది. కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి బిట్ బ్యాంక్ అనేది ఈ వీడియో నుంచి ప్రారంభిస్తున్నాను. ఇక మీదట రెగ్యులర్గా దీనికి కంటిన్యూగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది బిట్ బ్యాంకు ప్రతిరోజు కూడా కంటిన్యూ చేస్తాను. సో ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఇక నుంచి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇకపోతే బిట్ నెంబర్ 1, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మొదటి బిట్ని చూద్దాం. భారతదేశానికి ఐరోపా వాసుల రాక సరైన వరుస క్రమం ఏదో గుర్తించండి. క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లలో అంటే భారతదేశానికి ఐరోపా వాసులు వచ్చారు కదా, వలసలు వచ్చారు కదా, అయితే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు? సో ఐరోపా నుంచి యూరోపియన్స్ ఎవరి తర్వాత ఏ దేశస్తుల తర్వాత ఏ దేశస్తులు భారతదేశానికి వచ్చారు? భారతదేశానికి ఐరోపా వాసుల రాక సరైన వరుస క్రమం ఏదో గుర్తించండి. ఇదే బిట్టు మనకి ఏదైనా ఎగ్జామ్లో అడిగితే జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? ఒకసారి చూడండి, ఆన్సర్ చెప్తాను. ఈలో ఆన్సర్ మీరు గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. పోర్చుగీసు వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు. పీడీబీఎఫ్ పీడిఎఫ్ అంటాం కదా, పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ అంటాం కదా. సో పీడిఎఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. మధ్యలో పీడిఎఫ్ కంటే ముందు బి, పీడీబీఎఫ్. ఓకే. పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్. భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఎవరు? పోర్చుగీసు వారు. భారతదేశానికి మొదటిసారిగా వచ్చిన యూరోపియన్స్ పోర్చుగీసు వారు. చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఫ్రెంచ్ వారు. మరి యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన వారిలో బ్రిటిష్ వారు 3వ వారు. పోర్చుగీస్ తర్వాత డచ్ వచ్చారు, తర్వాత బ్రిటిష్, తర్వాత ఫ్రెంచి. అందరికంటే ముందు పోర్చుగీస్ వారు వచ్చారు, అందరికంటే చివరి ఫ్రెంచ్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారి కంటే ముందు బ్రిటిష్ వారు వచ్చారు. రెండవ బిట్ చూడండి. ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక సరైన వరుస క్రమం ఏది? ఇంతకుముందు భారతదేశానికి ఐరోపా వాసుల రాక గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక సరైన వరుస క్రమం ఏది గుర్తించండి అన్నది ఇప్పుడు మనం చూసుకున్నాం. ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక సరైన వరుస క్రమం ఏది? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో ఫేస్ అయింది అనుకుందాం. అప్పుడు జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? ఐడెంటిఫై చేయండి. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? సరైనటువంటి జవాబుని గుర్తించండి. క్రింద వాటిలో సరైన జవాబు ఏదో గుర్తించండి. ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో అడిగితే కనుక ఆప్షన్ 4 సరైనదిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆంధ్రదేశానికి అన్నప్పుడు మొదట డచ్ వారు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు, చివరికి పోర్చుగీస్ వారు వచ్చారు. చూడండి ఇక్కడ ఎంత చిత్ర విచిత్రంగా ఉంది. భారతదేశానికి మొదట వచ్చిన వారు పోర్చుగీస్ వారు, ఆ పోర్చుగీస్ వారు ఆంధ్రదేశానికి మాత్రం చివరిగా వచ్చారు. చూడండి, భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్స్ పోర్చుగీస్ వారు, వాళ్ళు ఆంధ్రదేశం వచ్చేటప్పటికి అందరికంటే చివరికి వచ్చారు. మరి ఆంధ్రదేశంకి వచ్చిన మొదటి యూరోపియన్స్ డచ్ వారు, తర్వాత డచ్ వారు తర్వాత వెంటనే బ్రిటిష్ వారు వచ్చేసారు. బ్రిటిష్ వారి తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు.
ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశానికి యూరోపియన్స్ రాకలో కూడా బ్రిటిష్ వారి తర్వాతే ఫ్రెంచ్ వారు వచ్చారు. ఆంధ్రదేశానికి కూడా బ్రిటిష్ వారి తర్వాతే ఫ్రెంచ్ వారు వచ్చారు. అయితే ఇక్కడ మొదట వచ్చిన వారు డచ్ వారు, చివరిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఇక్కడ సింపుల్ అండి. ఇక్కడ ఆంధ్రదేశం విషయంలో అలాగే భారతదేశం విషయంలో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు భారతదేశానికి ఆంధ్రదేశానికి వచ్చారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. భారతదేశం అవ్వచ్చు, ఆంధ్రదేశం అవ్వచ్చు. భారతదేశానికి మొదటగా వచ్చిన వారు పోర్చుగీసు, వీళ్ళు ఆంధ్రదేశం వస్తున్నప్పుడు చివరిగా వచ్చారు. ఇవి గుర్తుంటే చాలు, ఇక డచ్ వారు అనేది ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తారు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, ఈ ఇరువురు బ్రిటిష్ వారు తర్వాత ఫ్రెంచ్ వారు భారతదేశానికి ఆంధ్రదేశానికి వచ్చారు. పోర్చుగీస్ వారు మాత్రం మొదటగా భారతదేశం వచ్చారు, చివరిగా ఆంధ్రదేశానికి వచ్చారు. ఓకే, ఈ మూడిట్లోనే ఇక్కడ మీరు చూసుకోండి. డచ్ వారు భారతదేశానికి రెండవ వారు, ఆంధ్రదేశానికి మొదటి వారు. ఇక మూడవ బిట్ని చూద్దాం. వాస్కోడ గామా కాలికట్ను మొదటసారిగా చేరుకున్న తేదీని గుర్తించండి. వాస్కోడ గామా మొదటగా కాలికట్ను చేరుకున్న తేదీని గుర్తించండి. వాస్కోడ గామా మొదటగా కాలికట్ని చేరుకున్న తేదీని గుర్తించండి. ఈ బిట్టు మనకు వచ్చిందనుకుందాం. సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 1498 మే 17. 1498వ సంవత్సరం 98 1498 మే 17 డేట్ జాగ్రత్త. ఇకపోతే 4వ బిట్ చూడండి. కొచ్చిన్ మరియు కన్ననూరు. కొచ్చిన్ మరియు కన్ననూరు. ఓకే, ఇక్కడ చూడండి 4వ బిట్టు. కొచ్చిన్, కన్ననూరు, గోవా, డయ్యూ డామన్. కొచ్చిన్, కన్ననూరు, గోవా, డయ్యూ డామన్ అనేవి పశ్చిమ తీరం వెంబడి అంటే వెస్ట్ కోస్టల్ ప్రాంతంలో వీరి యొక్క వర్తక స్థావరాలుగా వీటిని పేర్కోవచ్చు అని బిట్టు వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు? కొచ్చిన్, కన్ననూరు, గోవా, డయ్యూ, డామన్ అనేటటువంటి పశ్చిమ తీర ప్రాంతాలు వీరి ఆధీనంలో ఉండేవి అని బిట్టు వస్తే సరైన జవాబుగా పోర్చుగీసు వారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పోర్చుగీసు వారు సరైనటువంటి జవాబు. ఇప్పుడు 5వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 5. భారతదేశానికి మొదటగా వచ్చి అందరికంటే చివరిగా వెళ్ళిన ఐరోపా దేశీయులు ఎవరు? యూరోపియన్స్ ఎవరు? భారతదేశానికి అందరికంటే మొదటగా వచ్చి మొట్టమొదటిగా వచ్చి అందరికంటే చివరిగా వెళ్ళిన యూరోపియన్స్ కింది వారు ఎవరు అని బిట్టు వస్తే జవాబుగా పోర్చుగీసు వారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 6వ బిట్టు బిట్ నెంబర్ 6. 6వ బిట్టు నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీ. నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీ. బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? ఈ బిట్టు వస్తే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 7వ బిట్ని చూద్దాం. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? బ్లూ వాటర్ పాలసీ లేదా నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా నీలి నీటి విధానం లేదా బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెడితే దాన్ని అల్బుకర్కు దాన్ని రద్దు చేశాడు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 8వ బిట్ కనుక మనం పరిశీలన చేస్తే 1530వ సంవత్సరంలో పోర్చుగీసు వారి రాజధానిని
కొచ్చిన్ నుంచి గోవాకు మార్చిన వారు ఎవరు? చూడండి, సంవత్సరం 1530. సంవత్సరం 1530, క్రీస్తు శకం 1530. ఈ క్రీస్తు శకం 1530లో పోర్చుగీసు వారి యొక్క రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చిన వారు ఎవరు అని బిట్టు వస్తే నినోడి చున్హా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆప్షన్ 3 నినోడి చున్హా సరైనటువంటి జవాబు. ఇకపోతే 9వ బిట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు. బిట్ నెంబర్ 9, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య, ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య జేఎన్ చౌదరి నేతృత్వంలో 1961వ సంవత్సరంలో జరిగింది. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ విజయ్ ఇది జేఎన్ చౌదరి నేతృత్వంలో 1961వ సంవత్సరంలో జరిగింది. ఎప్పుడండి? 1961. సింపుల్. 1962వ సంవత్సరంలో చైనాతో మనకు యుద్ధం జరిగింది. ఆ ముందు సంవత్సరమే 1961వ సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ అనేది భారతదేశంలో జరిగింది. ఇది ఒక సైనిక చర్య జేఎన్ చౌదరి నేతృత్వంలో జరిగింది. ఇది దేనికి సంబంధించినది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4 గోవా, డయ్యూ, డామన్లను పోర్చుగీసు వారి నుంచి భారతదేశంలో విలీనం చేయడానికి జరిగినటువంటి సైనిక చర్య ఆపరేషన్ విజయ్. గోవా అంటే మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే, బ్రిటిష్ వారు అంటే యూరోపియన్స్ అందరూ కూడా డచ్ వారు అవ్వచ్చు, ఫ్రాన్స్ వారు అవ్వచ్చు, బ్రిటిష్ వారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి వర్తకం కోసం వచ్చారు. అలాగే వాళ్ళు భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినారు, కానీ వీళ్ళు మాత్రం కదలలేదు. ముందే చెప్పాను కదా, భారతదేశానికి అందరికంటే ముందుగా వచ్చి చివరి వరకు ఉండిపోయిన వారు పోర్చుగీస్ వారు. వీరు మాత్రము ఇంకా కదలలేదు. 1961వ సంవత్సరం వరకు కూడా కదలలేదు. వీళ్ళ ఆధీనంలో గోవా, డయ్యూ, డామన్ ఇవి ఉంటూ వచ్చాయి. ఈ 3 కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటూ వచ్చాయి. గోవా, డయ్యూ, డామన్ పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ వచ్చాయి. అయితే ఇలా పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ వచ్చినటువంటి వీటిని భారతదేశం కలపాలి, వీటిని స్వతంత్ర ప్రతిబద్ధంగా ఎందుకు విడిచిపెట్టాలి అని చెప్పి 1961వ సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ని నిర్వహించారు. అలా నిర్వహించి పోర్చుగీసు వారి నుంచి ఈ ప్రాంతాలని భారతదేశంలో అంటే ఈ ప్రాంతాలని తీసుకుని భారతదేశంలో విలీనం చేశారు. ఇందుకోసం 1961లో జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ జరిగింది. 10వ బిట్టు, డచ్ వారికి పులికాటు వద్ద వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇచ్చిన వారు కింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే 2వ వెంకటపతి రాయలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 2వ వెంకటపతి రాయలు. బిట్ నెంబర్ 11, 1623లో 1623లో అంబయాన హత్యకాండ అనేది జరిగింది. అంబయాన హత్యాకాండ జరిగిన సంవత్సరం ఏదండి? క్రీస్తు శకం 1623లో. క్రీస్తు శకం 1623లో ఇది ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియా దీవుల్లో జరిగింది. అంబయాన హత్యాకాండ ఎక్కడ జరిగింది? ఇండోనేషియా దీవుల్లో. ఎప్పుడు? 1623వ సంవత్సరంలో. ఈ 1623వ సంవత్సరంలో అంబయాన హత్యాకాండలో ఆంగ్లేయులను మరియు జపాన్ వ్యాపారులను ఊచకోత కోసిన వారు ఎవరు? ఊచకోత కోసిన వారు ఎవరు అని బిట్టు వస్తే డచ్ వారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. డచ్ వారు అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 12వ బిట్టు, మిరియాలను నల్ల బంగారం అని పేర్కొన్నవారు ఎవరు? మిరియాలను నల్ల బంగారం అని పేర్కొన్నవారు ఎవరు? ఫ్రెంచ్ వారా, పోర్చుగీస్ వారా, డచ్ వారా, బ్రిటిష్ వారా? మిరియాలను నల్ల బంగారం అని పేర్కొన్నవారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 డచ్ వారు. డచ్ వారి ప్రకారం నల్ల బంగారము అంటే ఇప్పుడు బొగ్గుని నల్ల బంగారం అంటున్నాము, కానీ అప్పుడు డచ్ వారు మిరియాలని నల్ల బంగారం అని చెప్పి పేర్కొన్నారు.
13వ బిట్టు క్రీస్తు శకం 1608లో భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏది? క్రీస్తు శకం 1608లో భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏది? అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వస్తూ మొదటగా వారు ఏర్పాటు చేసుకున్న స్థావరం ఏది? జవాబు సూరత్ సరైనటువంటి జవాబు. క్రీస్తు శకం 1608వ సంవత్సరంలో సూరత్లో వీరు భారతదేశంలో బ్రిటిష్ వారు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక 14 బిట్ని పరిశీలన చేస్తే బిట్ నెంబర్ 14 బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాను శ్రీకృష్ణ దేవరాయలు సహాయంతో 1510లో ఓడించి గోవాను ఆక్రమించిన వారు క్రింది వారిలో ఎవరు? బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా. ఈ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షాను శ్రీకృష్ణ దేవరాయల సహాయంతో ఓడించి 1510వ సంవత్సరంలో గోవాను ఆక్రమించిన వారు క్రింది వారిలో ఎవరు? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే జవాబుగా అల్బుకర్క్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్. 15వ బిట్టు ఆంధ్రదేశంలో లేదా తూర్పు తీరంలో ఆంగ్లేయుల మొదటి స్థావరం క్రింది వాటిలో ఏది? ఆంధ్రదేశంలో అవ్వచ్చు, లేదా యావత్ ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అవ్వచ్చు, భారతదేశంలో తూర్పు తీరంలో అవ్వచ్చు, ఆంధ్రదేశంలో అవ్వచ్చు, ఆంగ్లేయుల మొదటి స్థావరం ఏది? జవాబు ఇక్కడ ఆంధ్రదేశంలో అని చెప్పి అన్నాం కాబట్టి మీరు ఈజీగా జవాబు గుర్తించగలరు. పాండిచ్చేరి మద్రాసు భూభాగం ఉంది. మద్రాసు, కలకత్తా 3 కూడా ఆంధ్రదేశంలో లేవు కాబట్టి ఆంధ్రదేశంలో ఉన్నది ఒకే ఒకటి మచిలీపట్నం. సో ఆంధ్రదేశంలో అన్నప్పుడు మచిలీపట్నం అని మీరు గుర్తించగలరు. అలాగే తూర్పు తీరంలో అన్నప్పుడు కూడా తూర్పు తీరంలో ఆంగ్లేయుల మొదటి స్థావరం అన్నప్పుడు కూడా మచిలీపట్నం అనే గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 16వ బిట్టు మద్రాసును ఆంగ్లేయులకు దారపోసిన వారు క్రింది వారిలో ఎవరు? మద్రాసుని ఆంగ్లేయులకు దారపోసిన వారు ఎవరు? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే జవాబుగా 3వ వెంకటపతి రాయలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అరవీటి వంశానికి చెందినటువంటి 3వ వెంకటపతి రాయలు మద్రాసుని ఆంగ్లేయులకి దారపోశాడు. ఇకపోతే 17వ బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ క్రింది వాటిలో ఏది? భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ 1687లో భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది? భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాసు మున్సిపాలిటీ సరైనటువంటి జవాబు. మద్రాసు మున్సిపాలిటీ. 18వ బిట్టు చూడండి. అడయార్ లేదా శాంతోమ్ యుద్ధం అని ఈ యుద్ధానికి పేరు. అడయార్ యుద్ధం లేదా శాంతోమ్ యుద్ధం 1746వ సంవత్సరంలో జరిగింది. అడయార్ యుద్ధం లేదా శాంతోమ్ యుద్ధం అనేది 1746లో జరిగింది. అడయార్ లేదా శాంతోమ్ యుద్ధం అని ఈ యుద్ధానికి పేరు. దీనికి సరైన జవాబుని గుర్తించండి. ఇదే బిట్ కనుక మనకి ఎదురైతే ఆప్షన్ 2 మొదటి కర్ణాటక యుద్ధం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 19వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 19 ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసిన యుద్ధం క్రింది వాటిలో ఏది? ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసిన యుద్ధం క్రింది వాటిలో ఏది? జవాబు మొదటి కర్ణాటక యుద్ధం సరైనటువంటి జవాబు. ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసిన యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధం. ఇకపోతే 20వ బిట్టు అంబూర్ యుద్ధం అని ఈ యుద్ధానికి పేరు. అంబూర్ యుద్ధం అని ఈ యుద్ధానికి పేరు. అంబూర్ యుద్ధం అని ఈ యుద్ధానికి పేరు. జవాబు ఆప్షన్ 2 రెండవ కర్ణాటక యుద్ధానికి అంబూర్ యుద్ధం అని పేరు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొత్తం ఈ 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు ఇక్కడ నేను మీకు అందించాను. ఓకే, ఈ 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబుల్ని ఇక్కడ మీకు అందించాను. సో మరో 20 బిట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు కూడా ఆధునిక భారతదేశ చరిత్ర బిట్ బ్యాంక్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. సరేనా?
మళ్ళీ మరో వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.